ఊకే ఫోన్ ఎందుకు పట్టుకుంటున్నాడు? ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. అంటే 120 అంటే అరే నెలకి 60, పొద్దున ఒకటి సాయంత్రం ఒక నైట్ ఒకటి. పోనీ 3 డైపర్స్, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి. వీళ్ళిద్దరికి ఎంత అవుతున్నాయి తెలుసా? నాకు నెలకి 10,000 అవుతున్నాయి. సో మంత్లీ 4-5 టైమ్స్ నేను మెడికల్ షాప్కి వెళ్తాను. అవి ఏం కాలే నాన్న. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? చూడు అని చెప్పేసి చూడు అని చెప్పు అను. ఖతం, బాయ్ బాయ్, టాటా. హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ఒక లైక్ వేయండి. అండ్ మా వాడు 1 వీక్ తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు. ఈడు కూడా స్కూల్కి వస్తుంది అని చెప్పేసి రే మెల్ల 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 మెల్ల. ఓయ్ తీసుకోవతా రే. అక్కడ కింద పడుతుంది. తీసుకెళ్తా అని చెప్పినా కరా ధనంతో ఉరుకుతాను ఉన్నాడు. ఉషా బండికేసి నా స్కూల్ ఏం పని లేదు. ఏమైంది? ఫోన్ ఇప్పుడు పట్టుకోవద్దు నాన్న. ఓ ఫోన్ గుంజుకున్నట్టు మా వాడు అలిగిన్నాడు. నాడు వద్దు నాన్న, ఓకే ఫోన్ ఎందుకు చెప్పు. ఓకే ఫోన్ పట్టుకోవద్దు నాన్న. కక్క ఫోన్ కళ్ళు పోతున్నాయంట ఫోన్ల వల్ల. కక్కనే ఫోను. ఎవరు చెప్పి కక్క కాడని ఫోను? ఊకే ఫోన్ ఎందుకు పట్టుకుంటున్నాడు? ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. ఎవరు చెప్పింది మంచిదని చెప్పు ఫోన్. ఎవరు చెప్పి నీకు మంచిదని? మా అమ్మ చెప్పిండ ఫోన్ మంచిదని. నాడు కక్క పనులు చేస్తున్నావు ఈ మధ్య. ఏం రా చూసినావా? ఫోన్ గుంజుకుని నాకు ఎంత నాటకాలు చేస్తాడు మా వాడు చిన్నవాడు. పెద్దోడు రే తెరువురా, తెరుదా తెరువునా చెల్లినా దొంగ. బజ్జపో వండుకి ఏడ్చుడు. దేనికి ఏడ్చుడు? ఓన్ని తాకిందా? ఎందుకు కొట్టున్నాడు తమ్ముడిని? మంచిగా కూర్చో. కొడితే పోనీ మళ్ళీ ఈరోజు నువ్వు తమ్ముడిని కొట్టొచ్చారా? సారీ చెప్పు. కిస్ పెట్టు. సారీ అది చేసుకో. ముందో నీ తయారవుతున్నా రవి. నీకు ఇక్కడ తాకింది. చేసుకో అది చూడరా. ఏం యాక్టింగ్ చేసినావు రా ఖుషి? చేసుకో. సారీ చెప్పు. గుడ్ బాయ్. ఇంకొకసారి కొట్టవద్దు, ఓకేనా? వెరీ గుడ్ బాయ్. లాలా కావాలా? నాకు ఒకటి అర్థం కారే, డైలీ మంచి 2 times అనే పెద్ద డైపర్స్. ఒక డైపర్లు ఎన్ని వస్తాయి? ఒక డైపర్లు ఎన్ని వస్తాయి? పెద్ద డైపర్స్ ఎన్ని వస్తాయి? 60 వస్తాయి. ఏయ్ ఆయన పైన చేతిలో పడితే కొడతా అవి చెప్తున్నా నేను. నెలకి 2 పెద్ద డైపర్లు తీసుకుంటా అంటే 120 డైపర్స్ అవుతాయా? అవును, డైపర్ లేని ఉంచా నేను. అంటే 120 అంటే అరే నెలకి 60, పొద్దున ఒకటి సాయంత్రం ఒక నైట్ ఒకటి.
బాత్రూమ్ పోతావా? పోనీ 3 డైపర్స్, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. 3 times potty చేసిండు, ఏం చేస్తావు? అంటే డైలీ మంత్లీ ఆనే వీళ్ళిద్దరికి ఎంత అవుతున్నాయి తెలుసా? నాకు నెలకి 10,000 అవుతున్నాయి. నువ్వు ఇప్పుడు ఏం చేయమంటున్నావు? ఆయనకి జాన్సన్ షాంపూ, జాన్సన్ రీ సోపు, జాన్సన్ లోషను, హిమాలయ షాంపూ కాదు, ఆ. హిమాలయ మాయిశ్చరైజర్ అన్నీ ఒకటి, పౌడర్ ఒకటి. మంత్లీ ఒకసారి 10,000 దాకా ఇక్కడనే అవుతున్నాయి కానీ ఇద్దరికి అంతనే అవుతున్నాయి. కొంచెం ఖర్చు తక్కువ చేసాం తల్లి. ఖర్చు తక్కువ చేసామని కదా దానికి డైపర్ స్టాప్ చేసినాం. ఇంకేంది రియా రియా? ఇప్పుడు ఏమేం కావాలి? డైపర్, మాయిశ్చరైజర్, మనకి మాయిశ్చరైజర్, వీళ్ళకి లోషన్, ఒకటి కాఫ్ సిరప్, ఫ్రిడ్జ్. ఇంకా చాక్లెట్ కొడతా నాడు చెప్పులు వేసుకున్నాడు. సో గైస్ చూడండి ఇప్పుడు ఎంత బిల్ అవుతుందో చూపుతాను నేను. సో మంత్లీ 4-5 times నేను మెడికల్ షాప్కి వెళ్తాను వీళ్ళ గురించి ఇవన్నీ దీనికి. నాడు చెప్పులు వేసుకో వస్తున్నారేమో నువ్వు. ఈరొక్కడు నడువు నాన్న సతాయించకు. మేమిద్దరం పోయిద్దాం మెడికల్ షాప్ కంటే వీడు ఉక్కొస్తుంది చూసినా. ఉష వద్దామ్మా, వీడు వద్దు కింద పడతారు. వద్దు చోట వద్దు నాన్న. ఇద్దరు పట్టుకుని ఎట్లా పోతాయి మెడికల్ షాప్కి? నువ్వు వస్తావా? మరి కింద వెయిట్ చేస్తావు. అమ్మా నేను అక్కడ బండి ఆపి మెడికల్ షాప్ దగ్గర తీసుకోవాలి. వచ్చినాక తీసుకెళ్తా. వచ్చినాక ఏడవకు. వచ్చినాక తీసుకెళ్తారా? ఎందుకు అదే ఏడుస్తున్నాడు పట్టుకొని బిట్. నీకు నవ్వెందుకు వస్తుంది? పాపం ఎట్లా అంటే డాడా అని ఏడుస్తున్నాడు. నేనాడు వద్దు ఉంటున్నారా? చెప్పులు వేసుకో. ఓకే అవిష్ నువ్వు ఇక్కడ ఉందా? తమ్ముని తీసుకెళ్తా. ఓకేనా? తమ్ముని తీసుకెళ్తా. అరే ఏంటో మీరు దా కిందికా నువ్వు రా. అరే ఏంది వీడు మరి ఇట్లా తయారైంది? వీడు బైక్ ఎందుకు అంత ఇష్టం మీకు? నువ్వు ఎట్లా దిగుతుంది చూడాడు. అవి నడువు నడు అయిపోయింది షాపింగ్ అయిపోయినా కుర్తాను నడు జన్న నడవని చెప్పిన నాడు పట్టుకో గుంజే. సో గైస్ ఈ అన్నిటికీ 5,000 పైన అయింది మాకు బిల్లు. 5,000 పైన అయింది. వాడు ఎక్కువ ఫోన్లు చూస్తున్నాడు. అభిష్ గారు ఒక పని చేయి, కళ్ళే కాటుకి మెల్లగా పెట్టాలి. నేను పెడతా కాటుకి వేసుకున్నాను. సో గైజ్ ఈ ట్రిక్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను. ఏంటంటే ఎక్కువ మంది చిన్నపిల్లలు ఫోన్లు చూస్తూ ఉంటారు కదా. సో ఫోన్లు చూస్తున్నప్పుడు పిల్లలకి అంటే ఇక్కడ కాటుకి పెట్టినామంటే ఇట్లా డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి ఫోన్ చూస్తామని చెప్పేసి నేను చూపెడతాను ఏ విధంగానో. ఏమో ఇక్కడ గుడ్ బాయ్. ఓకేనా? మెల్లగా కన్ను చూసావా? ఏమైంది? ఓ అవి కన్ను చూడు. అయ్యో ఎక్కడ కూడా అయ్యా అవిష్ నీ కన్ను మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫోన్ చూసానికి ఇట్లా అయిపోయింది బ్లాక్. అయ్యా అద్దం చూసుకో. అద్దం చూసుకో ఎట్లా అయిపోయింది. అయ్యా నువ్వు ఫోన్ చూసినందుకు అట్లా అయిపోయింది. కళ్ళు పోతాయింది. అయ్యా అవిష్ నీ కళ్ళు ఎట్లాగా అయిపోయింది. అయ్యా అగో అయ్యా అందుకే ఒక్క ఫోన్ చూడదని చెప్పేసాను. ఇప్పుడు ఎట్లా చూసినా అసలు పోదామా? హాస్పిటల్ వెళ్ళు.
ఏం కాలే పోయింది ఏం కాలే ఏడవద్దు అందుకే ఎక్కువ ఫోన్ చూసుకోదు అని చెప్పేసి అంటే అగో మొత్తం ఎట్లా అయిపోయింది అగో కరే కరే కరా పోయింది పోయింది అందుకే ఎక్కువ ఫోన్ చూడద్దు ఫోన్ ఎక్కువ చూడద్దు ఫోన్ ఏం కాలే అవిష్ ఏం కాలే నాన్న నీకు అది ఎట్లా చేయడం నీకు రాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళు పండుకొని లేచిన తర్వాత చేయాలి. నువ్వు వేసి ఇట్లా వేసి ఆడ ముఖం ఎట్లా భయపడి నిజంగానే కళ్ళు పోయిందని చెప్పేసి భయపడింది ఆడు. అంటే నీ కళ్ళు కూడా పోతేరే. రియా ఇక్కడ రియా 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 తీతా ఇక్కడ అవి కరా అందుకే ఎక్కువ ఫోన్ చూడదని చెప్పేసి అన్న చూసిన ఎట్లయిపోయింది చూస్తున్నా ఏడవకు అని చెప్పిన ఏడవకు ఎక్కువ ఫోన్ చూడకు. ఇప్పుడు ఏం కాదు చూడు మొత్తం పోయింది చూసినా ఇప్పుడు ఏం కాదు మొత్తం పోయింది చూసినావు ఇప్పుడు నువ్వు ఫోన్ చూసి ఆపేసినావు మొత్తం వెళ్ళిపోయింది. ఫోన్ చూస్తే మళ్ళీ వస్తారు. ఏడవద్దు అమ్మ దగ్గరికి ఫోన్ ఎక్కువ ఇయ్యకానికి అర్థమైందా? ఫోన్ ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది చేయగలడు. సో గైస్ చేద్దాం అనుకున్నాం కానీ మస్తు భయపడిపోయినాడు. ఏం కాలే అవి ప్రాంక్ చేసిన నీతోటి ప్రాంక్ ఒక చూడు ఒక ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? నేను కాట్కే పెట్టినా మళ్ళీ చూస్తావా ఫోను? చూడని చెప్పు అను. ఖతం బాయ్ బాయ్ టాటా. ఉట్టి అన్న నిజంగా నా ఎట్లా బ్లాక్ అయిపోయింది చూసినావా? వద్దురా చూడకి ఇంకోసా ఫోను మొత్తం అట్లా అయిపోయింది. ఆడు భయపడుతున్నాడని మమ్మీ చూడొద్దు ఫోన్ చూడొద్దు ఓకేనా? చూడ ఎట్లా అయిపోయింది చూసినావా రా? అవి ఎక్కువ ఫోన్ చూసి ఇట్లనే అవుతుంది. నాకు కూడా అయిపోయింది చూసినా. ఇప్పుడు నేను ఫోన్ చూస్తాను నాకు కూడా అట్లనే అవుతుంది చూడు ఓకేనా? నేను ఫోన్ చూస్తాను. ఫోన్ చూస్తావా? నేను పెట్టలేను నొట్టి అన్నాను. నేను పెట్టలే నిజంగా అయింది అట్లా. ఉషా నువ్వు ఒకసారి చూడే ఫోన్ చూడు నీకైతేరా చూద్దాం ఒకసారి ఓకేనా? ఓపెన్ చేసి చూస్తా ఉండు. అవి నువ్వు కూడా చూస్తా ఉండు చూద్దాం. లెట్స్ చూస్తా ఉండు. చూపెట్టు ఇక్కడ గో అయింది. ఫోన్ చూస్తానికి అయింది. అయిపోయిందంట మమ్మీ. నేను నాకు వద్దు ఫోన్ చూడొద్దు నాన్న. మమ్మీ ఫోన్ చూస్తే మొత్తం బ్లాక్ అయిపోతుండే. అమ్మో ఇక్కడ పోతలేదు. వద్దు నాన్న ఫోన్ చూడొద్దు. ఓకే చూడని ఆడ ఫోన్ చూడని అని కళ్ళు పోతే చూడు. చూడరా పట్టుకొని చూడు. లే చూడమని చెప్పే ఫోన్ చూడమని. చూస్తావా ఫోను? అరే చోట నువ్వు ఫోన్ పట్టుకోరా. ఈడొక్కడు ఫోన్ పట్టుకుంటూ ఉంటాడు. I was afraid he's taking to heart. That's why I told it's a prank. అయినాడు అనుకుంటాం ఇక్కడదే తెలియదానా రేపు పొద్దున్న తీసుకోవచ్చు ఓకేనా? మెత్తలు మంచి గుడ్ బాయ్. టీ బలం లేరా? గుంజు ఒకటి గుంజు. రే నువ్వేంట్రా రీవుదా బజ్జో అన్నాడు. గంట నోట్లో పెట్టుకుంటావు ఇక్కడే. ఏం చేస్తున్నావు?
ఎవరిని మొక్కుతున్నావు? జీజాని మొక్కుతున్నావా? ఏమని మొక్కుతున్నావు జీజాని? గుడ్ బాయా? ఓకే. అదే చోటాదా బజ్జుందా? ఏమైంది? ఎక్కువ నర్వ్ ఎక్కువ జల్లి బజ్జుందా? సో గైజ్ మా ఊరు ఏబీసీలో ఏ విధంగా చెప్తారు చూడండి. మధ్యలో కొన్ని లెటర్స్ మింగేస్తారు. ఓకేనా? అవి ఏబీసీలు చెప్పు. జానీ జానీ కాదు, ఏబీసీలు చెప్పు. నవ్వి మధ్యలో ఐజేకేఎల్ ఎక్కడ పోతారా? మళ్ళీ చెప్పు. ఏబీసీలు చెప్పు మళ్ళీ. కక్క వండుకొచ్చిండ్రా మధ్యలో నీ కక్క బుద్ధి. నువ్వు మంచి చెప్పిన ఇప్పుడు నీకు చాక్లెట్ ఇస్తా. కొత్త బైక్ ఇప్పిస్తా. ఓకేనా? కొత్త బైక్ ఇప్పిస్తా. ఓకే? ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడు. చెప్పు ఏబీసీలు చెప్పు. నీకు మంచి బైక్ నీకు కొత్త కార్ ఇప్పిస్తా. ఓకేనా? చెప్పు. రెడీ? కక్క వండుకొస్తున్నానా? కక్క ఎప్పుడు నీకు? ఓకే పోనీ నీకేమి ఆ బైక్ మళ్ళీ మంచి చెప్పు. ఏబీసీలు చెప్పు. మంచిగా. ఏబీసీలు చెప్పు. ఒక మ్యూజిక్ చెప్తున్నాడు. వై జెడ్ ఎక్కడ పోయింది? ఏం మాట్లాడుతున్నారు? ఓకే ఒక పోయింది చెప్పు. వాట్స్ ఇన్ యువర్ మౌత్? ఓపెన్ యువర్ మౌత్. ఓకే రైమ్స్ అయితే వచ్చినాయి. సో గైజ్ ఇట్లాని మోర్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో రేపటి బ్లాగ్లో కలిసి అప్పటికి బాయ్.